నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఇష్యూలో కొలికిపూడి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న కేసినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చాను నేను అని సంచలనమైనటువంటి ఆరోపణ చేశాడు. దానికి సంబంధించి స్క్రీన్ షాట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్స్ కొన్ని బయట పెట్టాడు ఆయన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి. ఈ విషయం ఒక పక్క చర్చల్లో ఉండగానే ఎంపీ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడుతుండగానే ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరుకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఒక నేతకి సంబంధించి ఇప్పుడు మరొక చర్చ మొదలైంది. ఆయన సతీష్ వేమన, తానా మాజీ ప్రెసిడెంట్ సతీష్ వేమన మా దగ్గర టికెట్ ఇప్పిస్తానని 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని ఒక మహిళ తెర మీదకి వచ్చింది. ఆ మహిళ రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన దళిత మహిళ. తెలుగుదేశం పార్టీ కార్డు చూపిస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఏమేమి ప్రోగ్రామ్స్ చేశానో చూపిస్తుంది. 50 లక్షలు ట్రాన్సాక్షన్ ఉంది, మిగతాదంతా క్యాష్ రూపంలో ఇచ్చాం అనేది ఆ మహిళ చెబుతూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సతీష్ వేమన వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నది నిజమేనా, లేదా సతీష్ వేమనకి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇప్పించేంత స్థాయి ఉందా? సతీష్ వేమనని నమ్మి ఎవరైతే ఆ మహిళ చెప్తుందో వీళ్ళు డబ్బులు ఎలా ఇచ్చారు? ఇవన్నీ కొంచెం క్లారిటీ రావాల్సినటువంటివే. ఆ మహిళ ఏడుస్తూ చెప్తుంది 2 సంవత్సరాల తర్వాత. ఒకసారి జడ్జి రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఆయన సామాజిక రాజకీయ అంశాలతో పాటు దళిత అంశాలను కూడా కీలకంగా మాట్లాడుతూ వాటి మీద పోరాటం చేస్తున్న వ్యక్తులు కాబట్టి ఆహ్వానిద్దాం. రామకృష్ణ గారు, వెల్కమ్ అండి. నమస్కారం గోపి గారు. రామకృష్ణ గారు, మొదట ఈ విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే నమ్మేశారా? నమ్మాలనిపించిందా? మీకేమనిపించింది? ఆ తర్వాత డెఫినెట్ గా మీరు కాస్త లోపలికి వెళ్లే ప్రయత్నం చేసి ఉంటారు. మీకు తెలిసిన సమాచారం ఏంటి దీని మీద? గోపి గారు, ఈ రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది, అన్నమయ్య జిల్లాలో ఉంది. మాకు సంబంధించి మా దగ్గరలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గోపి గారు, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు భారత రాజ్యాంగంలో ఈ పీడిత వర్గాల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డటువంటి కులాల కోసం ఆ రోజు ఈ రిజర్వేషన్స్ అన్నటివి తీసుకొచ్చారు. పార్లమెంటు నియోజకవర్గాలు రిజర్వేషన్లో ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే రాజకీయంగా ఉన్న ప్రతి పోస్టులోనూ ఈ యొక్క దళితులకు కొన్ని వాళ్ళ జనాభా తమాషాగా కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఆ నియోజకవర్గంలో దళితులు తప్ప మరి ఏ కులస్తులు కూడా పోటీ చేయడానికి వీల్లేదు. ఇది అందరికీ తెలిసిన అంశం. ఇక్కడ వచ్చి పడింది చిక్కుమడి. ఏంటంటే ఈరోజు వేమన సతీష్ అన్నవాడు డబ్బు తీసుకున్నాడు, ఒక దళిత మహిళను మోసం చేశాడు అన్నది ప్రాముఖ్యతగా కాకపోయినప్పటికీ, ఇక్కడ దళిత నియోజకవర్గాలను రాజకీయ పార్టీలు, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీలు దళితులకు కేటాయించినటువంటి రిజర్వ్ స్థానాలను ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. ఇక్కడ రాజకీయాలలో ఉంటూ, రాజకీయాలలో ప్రజలకు సేవ చేస్తూ, రాజకీయాలలోనే గడుపుతున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క రిజర్వ్ స్థానాల్లో గ్యారంటీ లేదు, వాళ్ళకు సీట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఒక మాట రామకృష్ణ గారు అక్కడికి వద్దాం. ఫస్ట్ ఈ విషయం మీద మాట్లాడదాం. మీరేమన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా? నిజంగానే ఆ మహిళకి 7 కోట్ల రూపాయలు ఇచ్చే ఆస్తులు ఉన్నాయా? అంటే దళిత మహిళ అని చెప్తున్నారు. సహజంగా ఒక దళిత మహిళ 7 కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులో, లేదా వాళ్ళు విదేశాల్లో వ్యాపారాలు ఇలాంటివి ఉండొచ్చు. సహజంగా దళితుల నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అంటే నేను కొంతమంది దళిత నియోజకవర్గాల్లో నేను కూడా చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ గోపి గారు, పర్టికులర్గా రైల్వే కోడూరు గురించి చెప్పాలంటే, ఈరోజు ఏదైతే ఒక మహిళ పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి, ఒక రాజకీయ పార్టీ, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని డయాస్ మీద కూర్చోబెట్టుకొని ఆమె మీడియా ముఖంగా చెప్పినది ఏదైతే ఉందో అది వాస్తవం. 7 కోట్ల రూపాయలు ఇచ్చారు, వాస్తవం అది. ఎందుకంటే నేను రైల్వే కోడూరుకు సంబంధించిన చాలా మంది టీడీపీ నాయకులతోనూ, ఇతర దళిత సంఘాల నాయకులతో నేను మాట్లాడాను. కంప్లీట్గా నేను మొత్తం సమాచారం సేకరించిన తర్వాత మీకు చెప్తున్నా. ఆమె సతీష్ వేమన గారికి డబ్బులు ఇచ్చింది వాస్తవం, ఆయన టికెట్ ఇప్పిస్తానని ఆమెకు ప్రామిస్ చేసింది వాస్తవం. ఇక్కడ ఏం జరిగిందంటే
సతీష్ వేమన గారిని కూడా ఇక్కడ నేను తప్పులు పట్టట్లేదు. కారణం ఏంటంటే ఆ సీటు పొత్తులో భాగంగా జనసేన కేటాయించబడింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ వాళ్ళ క్యాండిడేట్కు బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ నేను ఆమెకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, రైల్వే కోడూరులో పంతగాని నరసింహప్రసాద్ అని 2019లో కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్, మన స్వర్గీయ శివప్రసాద్ గారు అల్లుడు, ఎంపీ శివప్రసాద్ గారు అల్లుడు, రైల్వే కోడూరు నివాసి. ఆయన రైల్వే కోడూరులో తన రాజకీయ ప్రస్థానం కోసం 24 గంటలు అక్కడే ఉంటూ ఆ రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి పైన అలవిగాని పోరాటం చేశాడు. ఎక్కడ రాజీ పడకుండా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పంతగాని ప్రసాద్ బాగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీకి. అటువంటి వ్యక్తిని కాదని మరొక వ్యక్తికి టీడీపీ బీఫామ్ ఇస్తుంది, టికెట్ ఇస్తుందంటే వీళ్ళు అమాయకులు ఎలా నమ్మేశారు? ఇక్కడ అది ఇక్కడ మనము చూడవలసిన అంశం. అక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు, ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్. ఒకవేళ ముందు అప్పుడు మేము ఏమనుకునే వాళ్ళమంటే 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోయే గ్యారంటీ సీట్ల రైల్వే కోడూరు ఉంది అనుకునే వాళ్ళం. అంతగా ఆయన పనిచేశాడు ఆ ఏరియాలో. అటువంటి వ్యక్తిని కాదని ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరినటువంటి 2 నెలల ముందో 3 నెలలకు ముందు పార్టీలో చేరి బీఫామ్ ఆ పార్టీ సభ్యత్వం తీసుకునింది, కరెక్టే, మీకు కాదనట్లేదు. పార్టీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారని, ఎమ్మెల్యే అయిపోవచ్చని ఎలా ఆశలు పెట్టుకుంటారు? ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఉన్న ఆస్తులన్నీ తెగనమ్మేసి ఇటువంటి బ్రోకర్లకు ఎందుకు ఇస్తారండి డబ్బులు? ఇప్పుడు 7 కోట్ల రూపాయలు ఇవ్వదలుచుకుంది నిజమైతే వాస్తవంగా ఆమె డబ్బు తీసుకెళ్ళి పార్టీకి పండుగ ఇవ్వాలి, పార్టీ ఆఫీస్కి ఇవ్వాలి. అది కాకుండా ఈ మధ్యలో ఇటువంటి బ్రోకర్లకు అందరికీ డబ్బులు ఇచ్చి దళితులు వాళ్ళు ఎందుకు ఈ దళిత కాన్స్టిట్యున్సీలను వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారు? పైగా ఆయనకున్నటువంటి అర్హత ఏంటి? ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయనకున్నటువంటి పదవులు ఏంటి? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ ఆయన్ను నమ్మి, ఆయన మాట నమ్మి ఇక్కడ ప్రసాద్ను కాదని టికెట్లు ఇస్తారా? ఇవన్నీ కూడా ఆలోచించకుండా అత్యాశకు పోయి మోసపోయింది. నేనైతే ఆమెను నమ్మించి మోసం చేసినటువంటి వేమన సతీష్ పైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇటువంటి బ్రోకర్లు ఇక్కడే కాదు, 175 నియోజకవర్గాల్లోనే ఉన్నారు. ఇక్కడ మా తంబాలపల్లి జయచంద్రరెడ్డిని తీసుకొచ్చింది ఈ మహానుభావుడే. మా తంబాలపల్లి టికెట్ వైసీపీకి వెళ్ళిపోయేటట్లు చేసింది కూడా ఈ యొక్క తానా మాజీ అధ్యక్షుడైనటువంటి సతీష్ వేమన హ్యాండ్ కూడా ఉంది ఇక్కడ తంబాలపల్లిలో. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కేవలం కులం అడ్డం పెట్టుకొని, కులం తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ కులం అని, నేను కమ్మ కులస్తునని, నేను ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా నామినేటెడ్ పోస్టుల్లోన డైరెక్టర్గా ఇస్తున్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా చైర్మన్ దీంట్లో కూడా మీకు అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం, ఇన్ని కోట్లేండి, అన్ని కోట్లేండి అంటూ తిరుగుతున్నారు. ఇప్పటికీ ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఈ బ్రోకర్లందరూ ఇక్కడే డిఐజీ కోయా ప్రవీణ్తో సతీష్ వేమన ఉన్న ఫోటోలు తీసుకొచ్చి ఆ మహిళ చూపిస్తుంది. ఇదిగో ఈయన మా బంధువే అని సతీష్ వేమన మాకు చెప్పాడు అని ఆ మహిళ చెప్తుంది. అది సతీష్ వేమన ఈమెకి చెప్పాడా లేదా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈమె చెప్తుందా అనేది అర్థం కాని విషయం. అర్థం కాకుండా పోవడానికి ఏముంది గోపి? ఇక్కడ ఇప్పుడు ఆయన కోయ ప్రవీణ్ గారు ఇతనికి బంధువో కాదో మనకు తెలియదు, కానీ ఒకే కులము, ఒకే సామాజిక వర్గము. ఇక్కడ ఏంటంటే సమస్య, ఇక్కడ మనము ఆయన కోవ ప్రవీణ్ గారి బంధువా కాదా అనేది పక్కన పెడితే ఈమె భర్తను తీసుకెళ్లి పోలీసు వాళ్ళు చిత్తగొట్టారా లేదా? బెదిరించి అంటే ఏ విషయంలో కొట్టారు? ఈయన సతీష్ విషయంలోనే ఆమె డబ్బులు అడుగుతోంది, నాకు టికెట్ ఇప్పించలేదు, నా డబ్బులు నాకు ఇవ్వు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నా ఇల్లు వాకిలు అన్ని అమ్ముకున్నాను, నేను బ్రతకడానికి కూడా నాకు గతి లేదు, నా డబ్బులు నాకు వాపసు ఇవ్వండి అని అడుగుతుంటే బెదిరించారు. ఆమె భర్తను ఆమెను కిడ్నాప్ చేశారు. ఇవన్నీ కూడా పోలీసులకు తెలుసు. మరి పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు కోనా సతీష్ పైన, ఆయన వేమన సతీష్ పైన.
అటువంటప్పుడు డెఫినెట్గా ఆయన ఐజీ పక్కన డిఐజీ పక్కన ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలు చూపించి బెదిరిస్తున్నాడు. ఈరోజు డిఐజీ గారు కూడా ఆ, ఆ, వివరణ ఇవ్వాలి. ఎవరితో పడితే వాళ్ళతో ఎందుకు అఫీషియల్గా ఫోటోలు దిగేస్తున్నారు? దిగొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరూ వచ్చి ఫోటోలు దిగుతారు. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్తుంటాను, నాతో పాటు వచ్చి సెల్ఫీలు దిగుతుంటారు అందరూ కూడా. ఇక్కడ ఏంటంటే ఆ ఫోటోలు చూపించి ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు అంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇప్పుడు మన డిఐజీ గారు వివరణ ఇవ్వాలి. ఈ సతీష్ అన్నవాడికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, నేను ఎప్పుడు కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరించలేదు. ఒక్క మాట, డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఎలా ఇచ్చారు అనడానికి ఇప్పటివరకు ఒక ఆధారం కూడా చూపించలా. ఆమె 50 లక్షలు మాత్రం ట్రాన్సాక్షన్ ఉంది అని అంటుంది, ఆ ట్రాన్సాక్షన్ చూపించలా. పోనీ డబ్బులు ఇచ్చినట్టు వీడియో ప్రూఫ్సో లేకపోతే ఆడియో ప్రూఫ్సో ఏమీ లేవు. జస్ట్ ఆమె మీడియా ముందుకు వచ్చి ఒక ఆరోపణ చేసింది. మీడియా ముందుకు వచ్చి ఆరోపణ చేసిన వెంటనే మనం ఆ విషయాన్ని తీసుకున్నాం. కానీ రెండో వైపు ఏముందో తెలియాలి కదా. పూర్తి విషయాలు తెలియకుండానే చేసేశాడు అని ఎట్లా అనగలం? సతీష్ వేమన ఇట్లా చేశాడు, లేదా కోయ ప్రవీణ్ పేరు చెప్పి ఇట్లా చేశాడు అని ఎట్లా అనగలం? గోపి గారు, మీరు హైదరాబాద్లో ఉంటారు, మేము రాయలసీమలో మదనపల్లిలో ఉంటాను. నేను మా రాజంపేట మా పార్లమెంట్ నియోజకవర్గం. ఓకే, రైల్వే కోడూరు పక్కనే ఉంది. ఈయన వేమన సతీష్ గారు నేటివ్ ప్లేస్ కూడా రైల్వే కోడూరు పక్కన విలేజ్. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే కదా. ఎవరికి తెలియకపోయినా కూడా ఏం జరుగుతుందో, ఆ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో, ఎవరు ఏమని ప్రచారం చేసుకుంటున్నారో, ఎవరు ఎన్ని లక్షలు గుంజుకుంటున్నారో, ఎక్కడ ఏం మాఫియా చేస్తున్నారో మాకు తెలుసు. పార్టీ పేరు చెప్పుకొని, పార్టీ అధినాయకత్వ పేరు చెప్పుకొని ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో చూస్తున్నాం. మేము చూస్తున్నది, విన్నది మీలాంటి మీడియా మిత్రులతో పంచుకుంటున్నాం. ఒకవేళ ఆయన సతీష్ గారు, రామకృష్ణ గారు చెప్పింది అబద్ధము, లేకపోతే ఆమె మాధవి గారు చెప్పింది అబద్ధము, నేను ఎటువంటి నేరము చేయలేదు, నాకు ఎటువంటి డబ్బులు ముట్టలేదు అన్నాడు అనుకోండి, తర్వాత ఆయనకి ఎలా సమాధానం చెప్పాలో చెప్తాం. ఎందుకంటే ఆమె దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది, డబ్బులు లెక్క పెడుతున్నారు. ఆ వీడియోలో ఈయన కూడా ఉన్నాడు. 2.5 కోట్ల రూపాయలు అది ఎన్ని లెక్క తేల్చారు. ఆ రోజు 50 లక్షలు బ్యాంకు ట్రాన్స్ఫర్ జరిగింది, 3 కోట్లు కనపడుతున్నాయి. ఇంకా ఆమె చెప్తున్న 4 కోట్లు ఏ విధంగా చేరిందో చెప్తాది వివరణ. ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే, ఇప్పుడు కొలకపూడి గారి కంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే చేశారు. 5 కోట్లు ఆయన ఇప్పటికి ఒక 50 కోట్లు సంపాదించుకుంటాడు. ఇప్పటికే ఆయనకి నష్టం లేదు. కానీ ఈ మహిళకు ఎలా అండి? ఇప్పుడు ఉన్న ఇల్లు వాకిలు కూడా అమ్ముకునింది కదా. ఆమె బ్రతికిదరు లేకుండా చేసుకునింది కదా. ఆమె భర్త ఈరోజు ఏలూరు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. మరి ఒక దళిత మహిళ, ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోతుంది. అటువంటిప్పుడు మేము మాట్లాడితే తప్పేముంది? మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడడాన్ని తప్పట్లేదు, నేను ఆధారాలు ఉన్నాయా అని అంటున్నాను. మీరు మాట్లాడడం తప్పట్లేదు, ఆధారాలు ఉంటే కదా మీరు మాట్లాడాలి. ఇక్కడ ఒకటి గమనించాలి గోపి గారు, నగరిలో రోజా గారు ఒక మహిళకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి ఒక దళిత మహిళ దగ్గర 70 లక్షల రూపాయలు తీసుకున్నదని అలిగేషన్ వచ్చింది ఆమె మంత్రిగా ఉన్నప్పుడు. మనమందరూ అప్పుడు ఏమన్నా ప్రూఫ్ల గురించి అడిగామా? ఒక దళిత మహిళను రోజా రెడ్డి మోసం చేసిందని వీడియోలు చేయలేదా? డిబేట్లు పెట్టలేదా? మనం రోజా పైన అభియోగాలు మోపలేదా? ఇక్కడ కూడా అంతే. పార్టీ మారచ్చు, దళితులకు ఎవరు మోసం చేసినా అది ఏ పార్టీ అయినా మేము ప్రశ్నిస్తాం. ఈరోజు మేము అడుగుతున్నది, సతీష్ వేమన అనే అతను 7 కోట్ల రూపాయలు తీసుకొని ఆమెను మోసం చేశాడు. ఇది మా అభియోగము నిరూపించాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పిలిచి, ఏమమ్మా ఏముంది నీ దగ్గర, నువ్వు ఎలా ఈ మాట మాట్లాడుతున్నావని ఆమెను పిలిచి అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. ఈరోజు రామకృష్ణ గారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరో ఏదో ఆరోపణ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినంత మాత్రాన, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నంత మాత్రాన పార్టీ అధినేత పిలిచి వాళ్ళని వివరణ అడగాల? నో, అలా కాదు. ఏ చిన్న తప్పు జరిగినా కూడా పార్టీ అధినేత కళ్ళు ఉండాలి. పార్టీ అధినేత 1000 కళ్ళతో పని చేయాలి. పార్టీ అధినేత రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ పైన ఎటువంటి అభాండాలు పడుతున్నాయి,
పార్టీ పైన ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయో గమనించాలి. ఆయన ప్రభుత్వంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం కూడా సమయం కేటాయించాలి. ఇదేం చిన్న విషయం కాదు. ఇది ఒక పెద్ద మోసం, కుట్ర. పార్టీకి నష్టమే, అదే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరే. ఇటువంటి నేను అంటున్నాను కదా, వేమన సతీష్ అనేతను ఎవరండి? ఆయనకి ఏమైనా పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఉందా? లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఏదైనా ఒక పోస్ట్ ఉందా ఆయనకు? తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి పేర్లు చెప్తుంది ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజేనా, రాజంపేట జిల్లా అధ్యక్షుడు? అవును, జగన్మోహన్ రాజు. అవును, వాళ్ళందరికీ తెలుసు అని చెప్తున్నట్టుందామె. ఇక్కడ ఒకటి అండి, నేను సతీష్ గారు ఇనిషియల్ గా ఆయన సిన్సియర్ గానే ఒకవేళ ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే నాకున్న సమాచారం ఏమంటే, పంతగాని నరసింహప్రసాద్కు రైల్వే కోడూరు టీడీపీ బీఫార్మ్ ఇవ్వకూడదని చాలా మంది అగ్ర కులస్తులందరూపై చంద్రబాబు నాయుడు దగ్గర పంచాయతీ పెట్టారు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అడిగారట వాళ్ళని, ఇప్పుడు నరసింహప్రసాద్ కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి అని. అప్పుడు వీళ్ళు వేట మొదలెట్టారు క్యాండిడేట్ అధికారంలో. వాళ్ళలో ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేశారు? ఎన్ఆర్ఐలను టార్గెట్ చేశారు. అందులో కూడా నేను వాళ్ళ పేరు కూడా చెప్తున్నా చూడండి. రేవతి అనే ఒక మహిళను టార్గెట్ చేశారు. అదేవిధంగా ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ కూతురు, ఆమెను టార్గెట్ చేశారు. ఆమె దగ్గర 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు ఆమె దగ్గర వసూలు చేశారని ఇప్పుడు కూడా ఆ మాటలు వస్తున్నాయి. ఇక్కడ అంటే ఏంటి? దళితుల్లో స్థిరపడిన కుటుంబాలను, దళితుల్లో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళను వీళ్ళు వేరుకోరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు నమ్మించి వాళ్ళకు ఆశ కల్పించి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని ఏదో విధంగా వాళ్ళకి సీట్లు ఇప్పించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీలోను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోను, కాంగ్రెస్ పార్టీ, ప్రతి పార్టీలో జరిగేటువంటి పరిణామమే ఇది. ఇదేం కొత్త కాదు. అంటే దళిత నియోజకవర్గాల్లోనే కాదు రామకృష్ణ గారు, ఇది అన్ని ఓసీ నియోజకవర్గాల్లో కూడా, జనరల్ నియోజకవర్గాల్లో కూడా ఒక మాట జనరల్ నియోజకవర్గాల్లో కూడా ఎవరు ఎంత పెట్టుకోగలరు, ఎవరు ఎంత ఖర్చు చేసుకోగలరు అన్న లెక్కలు వేసుకున్న తర్వాతే కదా పార్టీలు ఇస్తున్నాయి. కేవలం దళిత రిజర్వ్ నియోజకవర్గాల్లోనే కాదు కదా ఇది జరుగుతున్నది ఈ తంతు. కానీ ఎవరిని నమ్ముతున్నారు? పార్టీ అధినేతల దగ్గర కదా వెళ్లాల్సింది. ఒకవేళ వీళ్ళు కంటెస్ట్ చేయాలని అనుకుంటే మధ్యలో వ్యక్తులను ఎందుకు నమ్ముతున్నారు? పోనీ మధ్యలో వ్యక్తులు నిజంగానే వీళ్ళని నమ్మించారా? నమ్మించి చేసుంటే ఆ ప్రూఫ్స్ బయట పెట్టాలి. గోపి గారు ఒక మాట చెప్తా వినండి. తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసినటువంటి నాయకులందరినీ కూడా చంద్రబాబు నాయుడు కలిశారు, నారా లోకేష్ గారు కలిశారు, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు, టికెట్ల కేటాయింపుప్పుడు కూడా వాళ్ళ రిక్వెస్ట్లు తీసుకున్నారు, అవకాశాన్ని బట్టి అందరికీ అవకాశం కల్పించారు వాళ్ళు. కానీ ఇటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవలేనటువంటి వాళ్ళు, లోకేష్ బాబు గారి అపాయింట్మెంట్ దొరికినటువంటి ఇటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసి సూట్ కేసులు తీసుకొచ్చి మధ్యలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోతున్నారు అనేది నేను చెప్తున్న మాట. మోసపోతున్నారు అని చెప్పండి. మోసగిస్తున్న వాళ్ళు ఉంటే చెప్పండి, అది కూడా ఆధారాలతో. ఆధారాలు లేకుండా ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు. పైగా ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కాబట్టి నేను కూడా అనుమానించా మొదట్లో. జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడా? ఆయన పార్టీ పెట్టుకున్నాడు కదండి, జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అంటారు. జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కాబట్టి ఆ ప్రెస్ మీట్ నేను కూడా మొదట్లో నేను కూడా సంకోచించాను, ఏమి ఇలా చేసిందని. తర్వాత మొత్తం అంతా రైల్వే కోడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ, దళిత సంఘ నాయకులు కానీ చాలా మంది నేను ఫోన్ చేసి కనుక్కున్నాను ఏం జరిగింది, ఇది నిజమా అబద్ధమా అని కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, ఈ యొక్క సతీష్ అనే ఇతను ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నది వాస్తవమే, కాకపోతే అది పొత్తులో భాగంగా ఆ రైల్వే కోడూరు స్థానాన్ని జనసేన కేటాయించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరికి బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి ఆమె ఇచ్చిన డబ్బు ఆమె తిరిగి అడుగుతుంది కానీ ఆమె ఇంకో అలిగేషన్ చేయట్లేదు. ఆమె చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బ్రతిమాలుకుంటుంది, ఆమె విన్నవించుకుంటుంది, అయ్యా నేను మోసపోయాను, నేను ఒక దళిత మహిళను, నాకు ఏ ఆధారము లేదు, నాకు మీరు దయచేసి న్యాయం చేయండి అని అడుగుతోంది. అటువంటి మహిళకు విచారణ చేసి న్యాయం చేయడంలో తప్పేముంది? ఆయన తీసుకున్న డబ్బు ఆయన రిటర్న్ చేస్తే తప్పేముంది? ఇప్పుడు ఒక పని కోసం ఒప్పుకున్నామండి,
ఆ పని మన వల్ల కాలేదు, ఆ ఇచ్చిన డబ్బు ఎన్నికి ఇచ్చేయాలి కదా. నేను అంటున్నది అదే. ఇప్పుడు సరే 7 కోట్లు తీసుకున్నావు, సరే నువ్వు తిరగడానికి నీ డీజిల్ ఖర్చో నీ ఖర్చో తాగడానికి అయిపో 1 కోటి రూపాయలు తీసుకో. కనీసం ఒక 5 కోట్లన్నా రిటర్న్ ఇవ్వాలి కదా ఆమెకు పని జరిగినప్పుడు. అది నేను ప్రశ్నిస్తున్నది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తులకి ఏమన్నా పార్టీలో కంటెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళని నా దగ్గరకు పట్టుకురండి అని ఏమన్నా వాళ్ళకి ఏమన్నా బాధ్యతలు ఇచ్చారా? అటువంటిది ఏమీ లేదు. అలాంటిదేం లేదు కదా. ఆయన ఒకటే వచ్చింది. అక్కడ అక్కడ డిబేట్ ఏమి జరిగిందంటే, ఎవరైతే ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విశ్వనాథ్ నాయుడు అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ లీడరు, వీళ్ళందరూ ఆయన ఏమన్నాడంటే, లేదండి పంతగాని నరసింహప్రసాద్కు టికెట్ ఇస్తే మేము పని చేయము అని చెప్పారట ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు ఉండుకని అదే నిజమైతే ఇంక ఎవరున్నారు, ఆల్టర్నేటివ్ ఏముంది అని అడిగాడట. వీళ్ళు ఆల్టర్నేటివ్ను ఎతికే క్రమంలో ఈ ఎన్ఆర్ఐలు అంటే పడ్డారు. నేను చెప్పాను చూడు, రేవతి అనే ఆమె కూడా 2.5 కోటి రూపాయలు ఒక వ్యక్తి చేతిలో పెట్టి మోసపోయిందని వాళ్ళే ఇప్పుడు అడుగుతుంటే ఫోన్ చేసి చెప్తున్నారు మా పరిస్థితి ఇది సార్ అని. అంటే ఏంటంటే నేను అనేది, దళిత నియోజకవర్గాల్లో ఈ యొక్క అగ్రవర్ణాల వారిని ఇన్ఛార్జిగా పెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. దళిత నియోజకవర్గాల్లో దళితులకు ఎందుకు ఇన్ఛార్జిగా పెట్టరు? ఏం వాళ్ళలో సామర్థ్యం లేదనా, వాళ్ళు రాజకీయాలు పనికిరారనా మీ ఉద్దేశం? నేను సూటిగా అడుగుతున్నా, మీరెందుకు దళిత నియోజకవర్గాల్లో మీరెందుకు మీ కులస్తులను ఎందుకు ఇన్ఛార్జీలుగా పెట్టుకుంటున్నారు? అందువలనే కదా ఇటువంటి మోసాలనే జరుగుతున్నాయి. ఆ ఇన్ఛార్జ్ పదం వల్లనే కదా దళిత నియోజకవర్గాలు కూడా దళితులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేవలం వాళ్ళు రోబోలుగా తయారైపోతున్నారు, వాడుకొని వదిలేస్తున్నారు. రెండోసారి టికెట్ ఇవ్వరు. వాళ్ళు గెలిచినా ఓడినా రెండోసారి వాళ్ళకి టికెట్ ఇవ్వరు. వాళ్ళు ప్రజల్లో పని చేయాల్సిన అవసరం లేదు. దళితులు ఎవరు కూడా రాజకీయంగా చైతన్యవంతులుగా ఉండవలసిన అవసరం లేదు. ఇవన్నీ మీ పార్టీ సిద్ధాంతాలుగా మీరు మార్చుకుంటున్నారు. ఇది కాదు కదా కావాల్సింది. భారత రాజ్యాంగం చెప్పింది. భారత రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది రిజర్వేషన్లు? వాళ్ళు ఎదగాలని, వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, వాళ్ళ అవకాశాలు వాళ్ళు సృష్టించుకోవాలని కదా భారత రాజ్యాంగం ఇక్కడ కల్పించిన అవకాశాన్ని మీరు ఇన్ఛార్జీల రూపంలో దాన్ని మీరు హైజాక్ చేస్తుంటే ఏ విధంగా దళితులు డెవలప్ అవుతారు రాజకీయంగా? వాళ్ళ రాజకీయ చైతన్యం ఏ విధంగా వస్తుంది? మీరు ఎలక్షన్ ముందర 2 నెలలకో 3 నెలలకో ఎవరో ఒక సూట్ కేసు కానీ పట్టుకొచ్చి వాడిని క్యాండిడేట్గా నిలబెట్టి వాడిని గెలిపించుకొని మళ్ళీ వాడిని పక్కన పెట్టి ఇన్ఛార్జికి పవర్స్ ఇస్తున్నారు. ఏమిటి ఇదని? ఇది దళితుల ఉసురు తగలదా మీకు? దళితుల గొంతు కోయడం కాదా ఇది? దళితుల కోసం మళ్ళీ ఏదో చేస్తున్నాం చెప్పే మీరు ఇక్కడ చేస్తున్నది ఏంటి? ఇది దీనివల్లనే కదా ఇటువంటి పుట్టుగురులన్నీ ఈరోజు పుట్టుకొస్తున్నాయి. ఆ క్రమంలోకి వచ్చిన వ్యక్తే కదా ఈ సతీష్ వేమన్ అనే వ్యక్తి. రైట్. విచారణ జరగాల్సి ఉంది రామకృష్ణ గారు, విచారణ జరగాల్సి ఉంది. మరి నేను అంటున్నా కాదే, ఎందుకంటే ఈ విషయంలో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలుగు చేసుకోవాలి. ఎందుకంటే ఆమె పార్టీ కార్యకర్త, పార్టీ సభ్యత్వం కార్డు చూపిస్తోంది, అలిగేషన్ చేస్తోంది. అది నిజము కాదని నిరూపించవలసిన బాధ్యత పార్టీ హైకమాండ్ పైన ఉంది. కనీసం ఒక విచారణ కమిటీనే వేయాలి. ఇట్లా వదిలిపెట్టేస్తామనుకోండి ప్రజల్లోకి వెళ్ళిపోతాయండి, తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్తాయి. ఎస్ ఇప్పటికే తిరువూరు విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకోదు కదా. చూద్దాం మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో, ఎలాంటి విచారణ చేస్తుందో, ఈ మహిళకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించి పిలిపిస్తారా, విచారణ చేస్తారా, ఒకవేళ నిజమని తేలితే ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. తప్పకుండా గోపి గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.